అధ్యక్షులు సోదరుడు కొంపల్లి రాజు గారు, అదేవిధంగా నిరుద్యోగుల గొంతుకగా నేడు నాడు నిరంతరం వారి కోసమే విద్యార్థి దశ నుంచి పోరాడుతున్న సోదరుడు రాజారాం యాదవ్ గారు, మరి మా అందరి స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, మరి మేము బాల్యం నుంచే ఈ బహుజన వాదాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ఒక గొప్ప నాయకుడు, మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు. మరి వారు నిజంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో సభలకు మరి వారు వచ్చి తన వాయిస్ ఇవ్వడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంకా వేదిక మీద ఉన్న అందరూ పెద్దలకు, మరి మాజీ ప్రొఫెసర్లకు అందరికి కూడా, మాజీ లాయర్లకు అందరికి కూడా, మరి సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. మిత్రులారా, సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి పెద్దలు కృష్ణన్న గారు తన అమూల్యమైన సందేశాన్ని మనందరికీ ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి నేను సబ్జెక్టు డీవియేట్ కాకుండానే కొన్ని విషయాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట, ఈ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగులంటే భయపడుతున్నది అందరూ కూడా ఆలోచించాలి. నిరుద్యోగుల సమస్యల మీద గత 20, 30, 40 రోజులుగా పోరాటం జరుగుతూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మేనిఫెస్టో తయారు చేసిన శ్రీధర్ బాబు గారు కానీ, దామోదరం రాజనరసింహ గారు కానీ, ఇంకా మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ఒకసారి మీరు ఆలోచించాలి. వీళ్ళందరూ ఈరోజు మంత్రులుగా కావడం కోసం ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన ఎన్నో సమావేశాల్లో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వచ్చి కూర్చొని మరి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. నేను కూడా దానికి ప్రత్యక్ష సాక్షి. నేను ఈరోజు ఏ కుర్చీ మీద కూర్చున్నానో అదే కుర్చీ మీద కూర్చున్నా. ఆర్ కృష్ణన్న గారు కూర్చున్న కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. రాజారాం యాదవ్ గారు కూర్చున్న కుర్చీ మీద కోదండరామరెడ్డి గారు కూర్చున్నారు. మరి ఇవాళ ప్రభుత్వం రాగానే ఒక్క రోజు లోపలనే నిరుద్యోగులు ఉగ్రవాదులు అయిపోయినారు. నాకు నిన్న రాత్రి అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అమ్మాయిలు రాత్రి 11 గంటలకు చంటి పిల్లలను ఎత్తుకొని సిటీ కాలేజ్ పక్కలుండే పేట్లా బురుజ్ పోలీసు గ్రౌండ్లో రాత్రి 10 గంటలకు ఆకలైతుంది, మాకెవరు అన్నం పెట్టడం లేదు, రాత్రి పూట కరెంటు కూడా బంద్ చేస్తున్నారు పోలీసులు మమ్మల్ని టార్చర్ చేయడం కోసం అని చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం అసలు ఎలాంటి ప్రభుత్వం? స్పందన ఉందా, లేకపోతే రాళ్ళే పాలిస్తున్నాయా మనను అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మీరందరూ. ఎవరి పిల్లలు? మొన్నటి వరకు నవంబర్ 30వ తారీఖు కన్నా ముందు 2023లో మొన్నటి వరకు మీరు బస్సులు పెట్టి ఇదే బిడ్డలను తెలంగాణలో నలుమూలలా తిప్పి ఆనాటి ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని ప్రచారం చేయించి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెంచి మీరు ఓట్లు వేసుకున్న బిడ్డలే కదా వీళ్ళందరే కదా ఇంటింటికి పోయి మీ పార్టీ జెండా పట్టుకొని, మీ పార్టీ గుర్తు పట్టుకునే కదా వీళ్ళందరూ కూడా పోయి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు చేసిన మొదటి సంతకం ఏంటి? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి సంతకం. మీరు చూడండి, యూట్యూబ్లలో చూడండి, ఇంటర్నెట్లో చూడండి. రజనికి మొదటి పోస్ట్ ఇచ్చినా అని అన్నారు. 6 గ్యారంటీల మీద సంతకం చేసిన మరి రేవంత్ రెడ్డి గారు, దాంట్లో యువ వికాసం అనే గ్యారంటీ కూడా ఉన్నది. నిరుద్యోగుల కోసం కూడా ఒక గ్యారంటీ ఉన్నది. మరి ఎక్కడ పోయింది మీ సంతకం? మీరు ఫోర్జరీ సంతకం పెట్టినరా? అబద్ధాలను మోసం కోసం సంతకం పెట్టినరా? ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాకు ఆశ్చర్యం వేస్తున్నది. విద్యార్థులు ఒక 10 డిమాండ్లు పెట్టినరు అనుకుందాం. విద్యార్థులు ఏం డిమాండ్లు పెట్టినరు? వాళ్ళు ఎక్కడ కూడా అసంబద్ధమైన డిమాండ్లు పెడతలేరు. ఒకటి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. అరే, యూపీఎస్సీ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది. మేము ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఒకటి వచ్చేది, ఇప్పుడు కూడా వస్తున్నది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మార్చి నాడు
और जनवरी నాడు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అడ్వర్టైజ్మెంట్ బరాబర్ పడుతుంది. మేలో దాని ప్రిలిమినరీ జరుగుతుంది, అక్టోబర్లో దాని మెయిన్ జరుగుతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఇంటర్వ్యూలు జనవరి నుంచి మార్చి వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. దిస్ ఈజ్ వాట్ క్యాలెండర్ ఈజ్ ఆల్ అబౌట్. మీరే అన్నారుగా క్యాలెండర్ ఇస్తామని, మీరే పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు, జాబ్ క్యాలెండర్ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పోస్టు, ఈ రోజు వరకు నుంచి ఈ రోజు వరకు ఈ పోస్ట్ అని డేట్లతో సహా ఇచ్చిండ్రు మీరు నవంబర్లో. మరి ఎక్కడ పోయింది ఆ జాబ్ క్యాలెండర్? నిరుద్యోగులు అడుగుతున్నారు. మీరు అయ్యా మేము చేయలేమంటే చెప్పండి. రాహుల్ గాంధీ చేతుల మీదుగా యువగలం అనే సభలో మీరు 2 లక్షల పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేసిండు, ఆ ట్వీట్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. తెలుగులో ట్వీట్ చేసిండు 2 లక్షల పోస్టులు మొదటి సంవత్సరంలోనే చేస్తామన్నారు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన మీడియా ముందుకు రాలేక సీఎం ఆఫీస్ నుంచి ఒక లీక్ ఇచ్చిండు పత్రికలకు. ఏమని? మేము 30,000 ఉద్యోగాలను రిలీజ్ చేసినామన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నోటిఫికేషన్కు అపాయింట్మెంట్కు తేడా ఉంటుంది. మరి అది కూడా మీకు అధికారులు చెప్తలేరా? నాకు అర్థమవుతలేదు. మీరు ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం 6,063 ఉద్యోగాలు మాత్రమే కొత్తవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు మీరు ఇచ్చిన 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మరి దాన్ని కూడా చెప్పడం కోసం ముఖ్యమంత్రికి ధైర్యం సరిపోతలేదు. మరి ఎందుకు మొహం చాటేస్తున్నారు? దాని గురించి కూడా అడుగుతున్నారు నిరుద్యోగులు. మీరు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? మరి మాకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మీరు ఇచ్చింది 6,63,000. 7 నెలలు అయిపోయింది మీరు కొలువు తీరి. 7 నెలలు కొలువు 7 నెలలు అయిపోతే మీరు ఇచ్చింది 6,000 ఉద్యోగాలే. మరి మిగతా 1,94,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఆ ఉద్యోగాలు ఏమిటి? వాటి గురించి కూడా మాకు చెప్పండి అని అడుగుతున్నారు. మరి ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? మరి ఆయనే మాట్లాడాలి. ఎందుకంటే ఆయనే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హామీలు ఇచ్చిండు. ఆయన మల్లుపెట్టి విక్రమార్క సంతకాలతోనే ఆనాడు మరి అడ్వర్టైజ్మెంట్లన్నీ రిలీజ్ చేసిండు, కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చే హామీ అని. దాని గురించి మాట్లాడుతున్నారు. మూడవది, గ్రూప్ 1 పోస్టులు పెంచండి అంటున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన 500 పోస్టులకు కేవలం 60 మాత్రం కలిపిండ్రు. అదేవిధంగా 1:100 అంటే ఒక్కొక్క జాబ్కు 100 మందిని ఇవ్వమని అంటున్నారు. తప్పే ఉన్నదండి. వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరికనా? పక్కనే ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 50 నుంచి 100 చేసింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రాని న్యాయపరమైన చిక్కులు తెలంగాణకు ఎక్కడ వస్తాయి? మరి అక్కడ కూడా ఐపీసీ ఉన్నది, అక్కడదే సిఆర్పిసి, అక్కడదే రాజ్యాంగం, అక్కడ కూడా అదే మ్యూటస్ మ్యుటాంటిస్ ప్రిన్సిపల్ ప్రకారమే కదా అక్కడ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్ డిజైన్ అయినాయి. ఆంధ్ర సబార్డినేట్ రూల్స్కు తెలంగాణ సబార్డినేట్స్కి ఏమైనా తేడా ఉన్నదా? ఆంధ్ర ఫండమెంటల్ రూల్స్కు తెలంగాణ ఫండమెంటల్ రూల్స్కి ఏమైనా తేడా ఉన్నదా? లేదు. మాట్లాడేటప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎక్కడొచ్చినాయి? మరి ఆ వాళ్ళు 50 నుంచి 100 చేయగలిగినప్పుడు మరి మీరెందుకు చేయలేరు? నిన్న చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. మాకు 2022 గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పాస్ అయినాం, 2023 జరిగిన జూన్లో జరిగిన ప్రిలిమ్స్లో కూడా పాస్ అయినాం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 24లో పెట్టిన ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినాం, మా జీవితాలు నాశనం అయిపోయినాయి, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు 50 నుంచి 100 అడుగుతున్నారు. పేపర్ ఈజీగా ఇవ్వమని అడుగుతలేరు, మాకు గ్రేస్ మార్కులు ఇవ్వమని అడుగుతలేరు, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో పనిచేసిన ఉద్యోగస్తులు మేము 4 నెలలు ఎలక్షన్లలో బిజీగా ఉన్నాం కాబట్టి మాకు చదువుకునే అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు దీని మీద? మూడవది, నిరుద్యోగులు గురుకులాలకు ఉద్యోగాలకు రాసిన నిరుద్యోగులు మా బ్యాక్లాగ్ పోస్టులకు ఇప్పుడు ఫిల్ చేయండి అంటున్నారు. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారు. ఎందుకు చేయడం లేదు? ఈరోజు ఉదయం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లైబ్రరియన్ పోస్టులకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోండి అని నిరుద్యోగులకు వెబ్ నోట్ రిలీజ్ చేసింది. మరి ఇదే తెలంగాణలో తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ చేయడం లేదు? ఒకటే రాజ్యంలో ఒకటే రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఉందంటది, గురుకుల బోర్డు ఏమో రిలింక్విష్మెంట్ ఆప్షన్ లేదని అంటది. మరి నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను రిలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టే కదా, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా 8,000 ఉద్యోగాలు ఒక్క కోర్టు కేసు లేకుండా కూడా మరి నేను నింపిన. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా?
నేను రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేసిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి, మొట్టమొదట డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు ఉద్యోగాలు ఇవ్వండి, దాని తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు ఇవ్వండి, దాని తర్వాత పీజీటీలకు ఇవ్వండి, దాని తర్వాత టీజీటీలకు ఇవ్వండి, దాని తర్వాత లైబ్రరీలకు ఇవ్వండి, దానివల్ల ఒక్క పోస్ట్ కూడా వేకెంట్గా ఉండదు, అందరికీ న్యాయం జరుగుతుంది అన్న. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఒకసారి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే మళ్ళొకసారి ఆ మెరిట్ లిస్ట్ వాడడానికి లేదు, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సిందే. సో అందుకొరకు దాన్ని తప్పించుకోవాలంటే రిలింక్వేష్మెంట్ ఆప్షన్ పెట్టండి, దయచేసి రిక్రూట్మెంట్ కొంచెం ఆపి డిఎల్ రిజల్ట్స్ ఫస్ట్ ఇవ్వండి అన్న. ఆయన నాకు ట్వీట్కు మంచిగానే రెస్పాన్స్ ఇచ్చిండు, ప్రవీణ్ గారు నేను క్రెడిట్ కోసం చూస్తలేను, సమస్య పరిష్కారం కోసం చూస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిండు. కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేసిండు ముఖ్యమంత్రి. ఎందుకు చేసిండు? మార్చి 17వ తారీఖు నాడు ఎలక్షన్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేఘాల మీద ఎన్ని పోస్టులు వస్తే అన్ని పోస్టులు అన్ని తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో మొత్తం కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఆ డ్రామా కోసం 3000 మంది నిరుద్యోగులు ఇలా రోడ్డు మీద పడ్డారు, ఉట్టి పుణ్యానికి. లేకపోతే వాళ్ళందరూ ఇలా ఉద్యోగస్తులు వాళ్ళు ఇలా కొంగు పట్టుకొని ముఖ్యమంత్రి ఇంటి ముంగట అడుక్కుంటున్నారు. అసలు చేయొచ్చా అండి? అమ్మాయిలు కష్టపడి చదువుకున్నారు, అశోక్ నగర్లో వాళ్ళు చదివే విధానం చూస్తే ఏడుపు వస్తుంది, అగ్గిపెట్టెలాంటి ఇళ్ళల్లో ఉంటారు. అదేవిధంగా స్టడీ హాల్లో ఒక్కొక్కరు 2000 గుంజుకుంటారు. లైబ్రరీల చెట్ల కింద చెట్లకు కుర్చీలు కట్టుకొని వాన వస్తేనేమో ఆడిటోరియంలోకి పోతారు, లేకపోతేనేమో అన్నపూర్ణ అన్నం తినుకుంటా మరి చెట్ల కింద చదువుకుంటారు. కళ్ళల్లో మొత్తం కూడా జీవం ఉండదు, నిర్జీవంగా చదువుతూ ఉంటారు. వాళ్లకు మీరు న్యాయం చేయండి అని సొల్యూషన్ ఇచ్చినా కూడా చేయలేదు. మళ్ళీ ఇవాళ లైబ్రరీ పోస్టులకు రిలింక్వేష్మెంట్ ఆప్షన్ ఇచ్చిండు. మరి ఆ రోజు గురుకుల బోర్డుకి ఎందుకు వెళ్ళి 3000 మంది నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇక 4వది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచామని అంటున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో చాలా న్యాయం ఉన్నది, నేను చెప్తా దానికి. గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు అన్నీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు అంటే మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కృష్ణ? హైదరాబాద్లో తెలంగాణ మట్టి బిడ్డలు తక్కువ ఉంటారు కాబట్టి హైదరాబాద్లో మళ్ళీ వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకే ఈ పోస్టులను వస్తాయి. కాబట్టి ఈ పోస్టులు పెంచి జిల్లాలకు కూడా పెంచండి. గ్రూప్ 2 పోస్టులు పెంచితే జిల్లాల్లో కాళేశ్వరం జోన్ కానీ, భద్రాద్రి జోన్ కానీ, లేకపోతే మరి వికారాబాద్ అంటే చార్మినార్ జోన్ కానీ, ఇంకా మిగతా జోన్లు ఏవైతున్నాయో ఆ జోన్లలో కూడా ఈ పోస్టులు పెంచితే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల బిడ్డలకు కూడా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు గ్రూప్ 2 పోస్టులు అడుగుతున్నారు. 2000 పెంచమంటున్నారు. ఇది ఏదో కష్టమైనట్టుగా బల్మూరు వెంకట్ గారు, ఇలా రియాజ్ గారు వీళ్ళిద్దరు వచ్చి విద్యార్థులను భయపెట్టించుకుంటూ మాట్లాడుతున్నారు. ఘోరమా బల్మూరు వెంకట్, ఆయన ఎమ్మెల్సీ ఎట్లయిండో కానీ ఆయన డాక్టర్ బల్మూరు వెంకట్ అంట. ఆయన గాంధీ హాస్పిటల్కు వచ్చి ఆ మోతిలాల్ నాయక్ అనే పిల్లగాని బౌన్సర్లతో బెదిరిస్తారండి. ఆయనేమో చావు బతుకులలో ఉన్నాడు, నిరాడదీక్ష చేసుకుంటా. ఈయన బౌన్సర్లతో బెదిరిస్తారు. విద్యార్థులు తిరగబడితేనేమో దొడ్డిదారిన అంబులెన్స్లలో వారిపోతారు. వీళ్ళు ఎట్లా నాయకులు అవుతారు నాకు అర్థం కాదు. నాకు అది ఆశ్చర్యం వేస్తున్నది. ఇట్లాంటికైనా ఇవాళ అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. అరే 2000 పోస్టులు పెంచలేరా మీరు? కేసీఆర్ గారు ఒక్క దెబ్బతోని 45,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిండు, ఒక్కటే దెబ్బతోని. 45,000 గుండె ఉండాలి కదా, నిరుద్యోగులకు న్యాయం చేయాలని గుండె ఉండాలి. ఆ గుండె ఇవాళ వారికి ఇక్కడున్న ప్రస్తుత పాలకులకు లేదని అర్థమవుతున్నది. ఆనాడు నాకు బాగా గుర్తున్నది, పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీలకు ప్రమోషన్లు వచ్చినాయి, కానీ పోస్టులు లేకపోతే ఒక్కటే జీవోతోని సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసిండ్రు. ఇవాళ జీవో 46 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వచ్చిన జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగానికి పోయిన గ్రామీణ ప్రాంతాల బిడ్డలకు ఇవాళ చాలామంది కూడా 130 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లలో 80 మార్కులు వచ్చినా ఉద్యోగాలు వచ్చినాయి. సరే ప్రెసిడెన్షియల్ ఆర్డరు, దాన్ని ఒక చిన్న సవరణ చేస్తే అయిపోతుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఈ జీవో 46ను తెలంగాణ స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఎగ్జామ్ట్ చేస్తే అయిపోతుంది. 90% మంది తెలంగాణ బిడ్డలే వస్తారు కదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం. ఆ ఎగ్జామ్షన్ చేయడం కోసం ఇవాళ టైం దొరకలేదు ముఖ్యమంత్రి గారికి. ఆనాడు కొలువు తీరిన కొత్తలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి నగరేకల్ ఎమ్మెల్యే, తర్వాత భువనగిరి ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి
అసెంబ్లీలో ఉండే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఒక డ్రామా వేసిండు. ముఖ్యమంత్రి గారికి పోయి 46 వల్ల కేసీఆర్ దీవో 46 తీసుకొచ్చి వీళ్ళ నోట్ల మట్టి కొట్టిండు, మనం న్యాయం చేయాలి అన్నారు. దాని మీద ఒక ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసిండ్రు. ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ ఎవరికి తెలియదు. దాని గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. జీవో 46 వల్ల బాధిత అభ్యర్థులు వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారు. ఇక మరి చూడండి, డిఎస్సి వాళ్ళు అడుగుతున్నది ఏంటి? టెట్కు డిఎస్సికి మధ్యలో కేవలం నెల రోజుల గ్యాపే ఉన్నది. దయచేసి ఒక 3 నెలలను ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాము. ఎందుకంటే సిలబస్ టెట్కు ఒకలాగా ఉన్నది, డిఎస్సికి ఒకలాగా ఉన్నది. మాకు అవకాశం ఏంటంటారు. వాళ్ళు ఎగ్జామ్ డైల్యూట్ చేయమని అంటలేరు, పేపర్ ఈజీగా ఇవ్వమని అంటలేరు, లేకపోతే గ్రేస్ మార్కులు ఇవ్వమని అంటలేరు. కేవలం మీరు 1 నెల 2 నెలలు పోస్ట్పోన్ చేయండి, బాగా చదువుకొని వస్తామంటున్నారు. ఇవాళ చూడండి, మొండిగా నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని? ఎల్లుండి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అని. నేను ఆఫీసర్లతో మాట్లాడి ఏందయ్యా మీరు వాళ్ళేమో కొట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ కాలు మొక్కుతున్నారు, ఉపాధ్యాయులు కావాల్సిన వాళ్ళు. ఉపాధ్యాయులు పోలీసు వాళ్ళ కాలు మొక్కకూడదయా, పోలీసు వాళ్ళు ఉపాధ్యాయుల కాలు మొక్కాలి, మీరు అర్థం చేసుకోండి అని చెప్పినాను. కానీ ఆ పరిస్థితి కూడా లేదు, వాళ్ళు మొండిగా ఇచ్చేసిండ్రు. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎవరు? తెలంగాణకు ఉన్నారు ఎవరన్నా? లేడు. విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. ఆయన స్పందిస్తూనే లేడు. ఆయన ఎంతసేపు ఆ ఎమ్మెల్యేని కొనుక్కుందామా, ఈ ఎమ్మెల్సీని కొనుక్కుందామా, ఎవరెవరు మార్కెట్లో దొరుకుతారు, వాడి రేట్ ఎంత, ఎప్పుడెప్పుడు వాళ్ళకి కండువ కప్పాలి, ఇదే ఉన్నారు. రాజకీయాలు మాట్లాడాలని లేదో నాకు తెలియదు, కానీ ఇది జరుగుతున్న తెలంగాణకంతా ఓపిక ఉన్నదా, టైం ఉన్నదా? లేదు. మరి అధికారులు ఏం చెప్తున్నారు? ఎవరు చూడు, ఏ అధికారిని అడిగా, నేను కూడా అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన అధికారుల మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఏ విషయం కూడా కోర్టుకు పోవద్దని ఉంటుంది వాళ్ళకు. సో ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? సార్ ఇది కోర్టుకు పోతుంది సార్, ఇది సుప్రీంకోర్టు అట్లుంది సార్, ఇది గైడ్ లైన్స్ అట్లుంది సార్. అరే నువ్వు మొండిగా నిలబడు కదా, మీ అడ్వకేట్ జనరల్ పోయి పోరాడతాడు. ఇలా ఘోరం ఏంటంటే జీవో 46 దాంట్లో మీరు నమ్ముతారో నమ్మరో మిత్రులారా, 22 సార్లు వాయిదా పడ్డది ఆ కేసు. జీవో 46 నిరుద్యోగ అభ్యర్థులందరూ హైకోర్టుకు పోతే 22 సార్లు వాయిదా పడితే 22 సార్లు ఇక్కడ న్యాయశాఖ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పోయిండు, కానీ అడ్వకేట్ జనరల్ రాలే. మొన్న జరిగిన హియరింగ్ కూడా అడ్వకేట్ జనరల్ పక్క ఛాంబర్లు ఉన్నాడు, కానీ ఇక్కడ రాలేదంటే మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టాలని. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటారు. ఇవాళ కూడా ఉస్మానియాలో ధర్నా చేస్తుంటే వాళ్ళని ఎత్తుకొని పోయినరు. మరి ఎన్ని రోజులు ఇట్లా అంటే? అందుకొరకే నేను ఏమంటున్నా అంటే, అయితే ఇక్కడ ఇట్లాంటి మీటింగులు రాజారాం గారు చాలా పెట్టారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తే, ఇంతకుముందు కొంతమంది మన రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలి, ఇవన్నీ రావాలంటారు, సంతోషం. కానీ నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, నేను లాస్ట్ టైం కూడా రాజారాం గారు పెట్టినప్పుడు అదే రిక్వెస్ట్ చేసిన, ఇవాళ కూడా చేస్తున్నా. మనం హైదరాబాద్కి పరిమితం అయితే రాజ్యం రాదు భయ్. మనం గ్రామీణ ప్రాంతాలకు వల్లనే తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన, 300 ఇదే బహుజనవాదాన్ని పెట్టుకొని, ఇదే రాజారాం యాదవ్ గారు కూడా తెలిసి కొంపల్లి రాజు వాళ్ళ ఇంటికి కూడా పోయినా నేను. 350 రోజులు 4000 గ్రామాలు నేను తిరిగిన. ఈ పేదోళ్ళ రాజ్యం రావాలి, నువ్వు నీ కులానికి నెంబర్ ఎంత ఉంటుందో ఆ కులం ప్రకారం నీకు ఆస్తుల్లో వాటా రావాలి, సంపదలో వాటా రావాలి, అధికారంలో కూడా వాటా రావాలి అని చెప్పి నేను తిరిగిన. కానీ ఎవరేసిండండి? ఎవరు కూడా చైతన్యవంతంగా అలా వారం రోజుల డ్రామాకి అలవాటు అయినరు మన ప్రజానీకం. ఇక వాళ్ళు ఎన్నడూ మారాలి, వాళ్ళు మారాలి అని మనం అంటాం, కానీ మనమే ఊర్లలో పోము. మనం హైదరాబాద్కి రోజు అప్ అండ్ డౌనే చేయబడుతుంది. 150 కిలోమీటర్లను 100 చేస్తాం, కానీ మనం ఒక్కరోజు కూడా మరి మన ఏ సమాజం నుంచి వచ్చినామో ఆ సమాజం ఎందుకు బానిసత్వంలో బతుకుతూ ఉన్నది, ఆ సమాజం ఎందుకు అజ్ఞానంలో బతుకున్నది, ఆ సమాజం నుంచి వచ్చిన బిడ్డలు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీస్ గ్రౌండ్లలో పోలీస్ స్టేషన్లలో దౌర్జన్యానికి ఆకలి కేకలేస్తూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మరి కోదాడలో కానీ, కొడంగల్లో కానీ, ఆసిఫాబాద్లో కానీ, అలంపూర్లో కానీ, హైదరాబాద్ నగరంలో ఉండే బస్తీలో కానీ ఆ బిడ్డలు చేస్తున్న పోరాటం గురించి చెప్పే నాయకులు ఈరోజు కరువైనరు. ఆ నాయకత్వం లేకనే మనం ఇవాళ జ్యోతిరావు పూలే చెప్పినట్టుగా మరి విద్య లేకనే మనం బానిసలమైన, విద్య లేకనే నైతికత లేదు, నైతికత లేకనే శూద్రులందరూ కూడా బానిసలు అయినరు అని ఎట్లయితే జ్యోతిరావు పూలే అన్నాడో ఆ పరిస్థితి అలా వచ్చింది మిత్రులారా. అందుకొరకే మరి జూలై 15 నాడు పెడుతున్న సెక్రటరియట్ ముట్టడికి తప్పకుండా మరి నా నైతిక మద్దతు అయితే తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా దీనికి మద్దతు ఇస్తుందని నేను ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా. అదేవిధంగా మరి ఇంకా మిగతా విషయాలు, స్పందన విషయానికి వస్తే ఇంకొకటి విషయం చెప్తున్నాం. పోయిన ప్రభుత్వంలో వాళ్ళు మొండిగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే సమస్యలు పరిష్కారమైన దానికి గ్రూప్ 1 లీకేజే
బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రూప్ 1 లీకేజ్ మార్చి 15 నాడు ఏదైతే గ్రూప్ 1 లీకేజ్ అయిందంటేనే వెంటనే 17 నాడు అందరు కూడా రోడ్ల మీదకి వస్తే 3 గంటలకల్లా గ్రూప్ రద్దయిపోయింది. గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులందరూ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి ముట్టడి చేస్తే సాయంత్రం 4 గంటలకు గ్రూప్ 2 వాయిదా పడ్డది. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 55% మార్కులు చాలా ఎక్కువ, 60% మార్కులు ఎక్కువ, 55కు తగ్గించండి అంటే ఒక చిన్న మెమోతోని గత ప్రభుత్వం దాన్ని అర్హతలన్నీ కూడా తగ్గించి అందరికీ అవకాశం రావాలి, మొట్టమొదటిసారి తెలంగాణ రిక్రూట్మెంట్ జరుగుతున్నది అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇప్పుడు అనిపిస్తున్న అందరికీ అరే అనవసరంగా కూడా మనం గత ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారా బాబు, అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చేటివి అన్న ఫీలింగ్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులలో కలుగుతున్నది మిత్రులారా. కానీ ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు, ఎవడేం చేయడు, వీళ్ళని చేయలేవడేయచ్చు, ఎవరు అడిగేటోళ్ళు లేడు, వీళ్ళని ఏమైనా మీడియాను మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మన ఎవ్వరు కూడా అడగరు అన్న భావనలో ఈ ప్రభుత్వం ఉంది. అట్లా అనుకున్న పాలకులందరూ కూడా హిట్లర్ ఎట్లయితే అంతమందిండో, ముసోలిని ఎట్లయితే అంతం చేయబడ్డాడో అట్లనే వాళ్ళకైతే వీళ్ళకి కూడా పడుతుంది అని చెప్పేసి చెప్తూ మరి మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మరి రాజారాం యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి మీరు ఏ పోరాటం చేసినా కూడా తప్పకుండా యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ కొలీగ్గా నేను తప్పకుండా ఉంటా. మీలాంటి ఆలోచనలు ఉన్న మరి నాయకులు కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాజారాం యాదవ్ గారు తన ప్రసంగంలో కొంతమంది మేధావుల గురించి మాట్లాడిండు. మరి ఆ మేధావుల గురించి నేను మాట్లాడి నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. వాళ్ళు మేధావులు కాదు, వాళ్ళు మేధావులు, వాళ్ళు గడ్డి మేస్తున్నారు. ఇవాళ గడ్డి మేస్తున్న మేధావులు కాదు, వాళ్ళు మేధావులు. వాళ్ళు నిజంగా మేధావులు అయితే, ప్రజల గురించి ఆలోచించే ఇంటెలెక్చువల్స్ అయితే, ప్రజాపక్షం వైపు అయితే వాళ్ళ ఆశలను వదులుకొని ఇవాళ నిరుద్యోగుల మధ్యలో ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ లేరు అంటే వాళ్ళు పాలకవర్గ కావాలి కుక్కలుగా మారడం కోసమే అక్కడికి పోయింది తప్ప ఇంకొకటి కాదు అనేది ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి అవకాశం ఇచ్చిన రాజారాం యాదవ్కి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై పూలే, జై తెలంగాణ.